స్క్రీన్ మీద రికార్డులు క్రియేట్ చేయడం ఆయన స్టైల్. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఆయన వేసిన అడుగు వెండితెర నుంచి సెయింట్ జార్జ్ కోట వైపు మళ్ళింది. కోలీవుడ్ వెన్నెముక, కోట్లాది మంది గుండె చప్పుడైన దళపతి విజయ్ ఇప్పుడు పొలిటికల్ వార్ డిక్లేర్ చేశారు. తమిళ వెట్రి కలగం పేరుతో సమరశంఖం పూరించిన ఆయన నామినేషన్ వేస్తూ సమర్పించిన ఆస్తుల లెక్కలు ఇప్పుడు ఇండియా వైడ్గా షేక్ చేస్తున్నాయి. 100 కోట్ల సామ్రాజ్యం, కళ్ళు చెదిరే బ్యాంక్ బ్యాలెన్స్, గ్యారేజీలో మెరిసే లగ్జరీ కార్లు. అసలు విజయ్కి ఉన్న ఆస్తులెన్ని? దళపతి అఫిడవిట్లో యాడ్ చేసిన లెక్కలెంత? విజయ్ ప్రాపర్టీ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. వెండితెరపై రికార్డులను తిరగరాసిన దళపతి ఇప్పుడు రాజకీయ తెరపై ప్రకంపనను సృష్టిస్తున్నారు. కోలీవుడ్ బాక్సాఫీస్ను షేక్ చేసిన విజయ్ ఆస్తుల లెక్కలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాయి. నామినేషన్ సాక్షిగా విజయ్ సమర్పించిన అఫిడవిట్ చూస్తుంటే సామాన్యులే కాదు, రాజకీయ దిగ్గజాలు కూడా నోరెళ్లబడుతున్నారు. అక్షరాల 600 కోట్లకు పైగా ఆస్తులతో దళపతి తన పొలిటికల్ ఇన్నింగ్స్ను పవర్ఫుల్గా స్టార్ట్ చేశారు. కేవలం సినిమా ద్వారానే కాకుండా పెట్టుబడులతో ఆయన సృష్టించిన ఈ సామ్రాజ్యం ఇప్పుడు చర్చనీయాంశమైంది. బాక్సాఫీస్ వద్దే కాదు, బ్యాంక్ బ్యాలెన్స్లోనూ తనే కింగ్ అని నిరూపించుకున్నారు విజయ్. 400 కోట్లకు పైగా చరాస్తులు ఉండడం అంటే అది మామూలు విషయం కాదు. ఈ లెక్కలు చూస్తుంటే విజయ్ పొలిటికల్ రేస్ ఏ రేంజ్లో ఉండబోతుందో అర్థమవుతుంది. పెరంబూర్ నియోజకవర్గం నుంచే కాదు, మొత్తం తమిళనాడు రాజకీయాల్లో ఈ ఆస్తుల లెక్కలు ఇప్పుడు ఒక సెన్సేషన్. ఇన్నాళ్ళు కేవలం సినిమా హీరోగానే చూసిన అభిమానులు ఇప్పుడు విజయ్ వెనుకున్న ఈ ఆర్థిక బలాన్ని చూసి షాక్ అవుతున్నారు. 100 కోట్ల డిపాజిట్లు, లగ్జరీ కార్ల కలెక్షన్ చూస్తుంటే విజయ్ ప్రస్థానం ఎంత పగడ్బందీగా సాగిందో స్పష్టమవుతుంది. సినిమా షూటింగ్లో ఎంత బిజీగా ఉన్నా రూపాయిని ఎలా పొదుపు చేయాలో విజయ్కు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. అందుకే ఆయన బ్యాంక్ డిపాజిట్ విలువ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఏకంగా 213 కోట్ల రూపాయలకు పైగా కేవలం బ్యాంక్ డిపాజిట్ల రూపంలోనే ఉన్నాయంటే విజయ్ ఆర్థిక క్రమశిక్షణ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సంపాదనలో సింహభాగం సురక్షితమైన పెట్టుబడుల వైపు మళ్లించిన దళపతి తన భవిష్యత్తును ఎంత పక్కాగా ప్లాన్ చేసుకున్నారో ఈ అఫిడవిట్ చెబుతోంది. మొత్తం 404 కోట్ల చరాస్తులో సగానికి పైగా నగదు రూపంలో ఉండడం ఆయన ఆర్థిక బలానికి నిదర్శనం. రాజకీయాల్లోకి వచ్చే ముందు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా తన సొంత బలంతో పోరాడేందుకు సిద్ధమయ్యారని ఈ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ప్రతి పైసా తన కష్టార్జితమేనని, షూటింగ్ లొకేషన్లలో తను పడ్డ శ్రమకు ఇది ప్రతిఫలమని విజయ వర్గీయులు చెబుతున్నారు. 100 కోట్ల డిపాజిట్లు ఉన్నప్పటికీ ఎక్కడా అతి ప్రదర్శించకుండా తన పని తాను చేసుకుపోయే విజయ్ స్టైల్ ఈ అఫిడవిట్లోనూ కనిపిస్తోంది. విజయ్ అంటేనే స్టైల్, వేగం. ఆయన స్క్రీన్ మీద ఎంత స్పీడ్గా కనిపిస్తారో ఆయన కార్ల కలెక్షన్ కూడా అంతే స్పీడ్గా ఉంటుంది. అఫిడవిట్లో పేర్కొన్న వివరాల ప్రకారం విజయ్ గ్యారేజ్లో ఉన్న కార్ల విలువ విన్నవారి మైండ్ బ్లాక్ అవుతుంది. ప్రపంచంలోని టాప్ బ్రాండ్స్ అన్నీ విజయ్ వద్ద ఉన్నాయి. రోల్స్ రాయల్స్ నుంచి మొదలుకొని BMW, ఆడి వంటి ఖరీదైన కార్లు ఆయన సొంతం. ఒక్కో కారు విలువ కోట్లలో ఉంటుంది. కేవలం లగ్జరీ కోసమే కాకుండా తన హోదాకు తగ్గట్టుగా ఆయన ఈ కార్లను ఎంచుకున్నారు. షూటింగ్ స్పాట్కు విజయ్ కారులో వస్తున్నారంటే చాలు, అభిమానులు ఆ కార్లను చూసేందుకు ఎగబడతారు. ఇప్పుడు రాజకీయ యాత్రలో కూడా ఇవే కార్లు ఆయనకు తోడుగా ఉండబోతున్నాయి. 100 కోట్ల సంపాదన ఉన్న తన ఇష్టమైన కార్ల విషయంలో మాత్రం విజయ్ ఎప్పుడూ కాంప్రమైజ్ కాలేదు. ఈ లగ్జరీ కార్ల వెనుక ఉన్న కథలు, ఆ కార్ల రేట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. దళపతి రైడ్ అది మామూలుగా ఉండదని, ఆయన కార్ల కలెక్షనే సాక్ష్యమని అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.
విజయ్ కేవలం నగదు మీద మాత్రమే కాదు, భూముల మీద కూడా భారీగా పెట్టుబడులు పెట్టారు. చెన్నై నడిబొడ్డున ఉన్న ఖరీదైన నివాసాలు, వాణిజ్య భవనాలు విజయ్ ఆర్థిక సామ్రాజ్యానికి పునాదులు. అఫిడవిట్ ప్రకారం సుమారు 198 కోట్ల రూపాయల విలువైన స్థిరాస్తులు ఆయనకు ఉన్నాయి. ఇందులో కేవలం నివాస భవనాలే కాదు, భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టే కమర్షియల్ కాంప్లెక్స్లు కూడా ఉన్నాయి. ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా గడపడానికి కొడైకెనాల్ వంటి పర్యాటక ప్రాంతంలో వ్యవసాయ భూములను కూడా విజయ్ కొనుగోలు చేశారు. నగరం నుంచి పల్లె వరకు విజయ్ ఆస్తుల విస్తృతి చూస్తుంటే ఆయన ఒక విజనరీ అని అర్థమవుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో విజయ్ పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు రెట్టింపయ్యాయి. చెన్నైలో ఆయన సొంత నివాసం ఒక ప్యాలెస్ను తలపిస్తోంది. అటు వ్యవసాయం, ఇటు వాణిజ్యం, ఇలా అన్ని రంగాల్లోనూ విజయ్ తన ముద్ర వేశారు. రాజకీయాలకు వచ్చే సమయానికి తన ఆర్థిక స్థితిని ఇంత పటిష్టంగా మార్చుకోవడం విజయ్ వ్యూహకర్తగా ఎంతటి దిట్టో నిరూపిస్తోంది. విజయ్ భారీ సంగీత పేరిట ఉన్న ఆస్తులను కూడా విజయ్ చాలా స్పష్టంగా పేర్కొన్నారు. సుమారు 15,76,00,000 రూపాయల విలువైన ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్లో వెల్లడించారు. ఇందులో బంగారు ఆభరణాలతో పాటు కొన్ని కీలకమైన పెట్టుబడులు కూడా ఉన్నాయి. ఈ 600 కోట్ల సామ్రాజ్యంలో ఆమె వాటా కూడా ఉన్నట్లు సమాచారం. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23న జరగనున్నాయి. పెరంబూరుతో పాటు తిరుచి ఈస్ట్ నియోజకవర్గం నుంచి కూడా విజయ్ బరిలోకి దిగుతున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు మే 4న వెలువడనున్నాయి. ఈ ఫలితాలు విజయ్ రాజకీయ భవిష్యత్తుకు కీలకంగా మారనున్నాయి. ఇప్పటికే తమిళ సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా గుర్తింపు పొందిన విజయ్ రాజకీయాలు కూడా అదే స్థాయిలో ప్రభావం చూపగలరా అనే ఆసక్తి అటు సినీ పరిశ్రమలో, ఇటు అభిమానుల్లో నెలకొంది. ప్రస్తుతం ఆయనకున్న ప్రజాదరణ, యువతలో ఉన్న క్రేజ్ ఎన్నికల్లో ఎంతవరకు ఓట్లుగా మారుతాయోనని ఎదురుచూస్తున్నారు. ఈ ఎన్నికలు విజయ్ రాజకీయ ప్రయాణానికి టర్నింగ్ పాయింట్గా మారే అవకాశం ఉంది. తమిళ వెట్రి కళగం పార్టీ స్థాపించి రాజకీయాల్లో పెను మార్పులు తీసుకురావాలని భావిస్తున్న విజయ్కు ఈ 600 కోట్ల ఆస్తులు ఒక అస్త్రంగా మారబోతున్నాయి. రాజకీయాల్లోకి వచ్చే నాయకులకు ఆర్థిక బలం చాలా ముఖ్యం. తన స్వయం కృషితో సంపాదించిన ఈ సొమ్ముతో ఎవరి దగ్గర చేయి చాచకుండా సొంతంగా ఎన్నికలను ఎదుర్కోవాలన్నదే విజయ్ ప్లాన్. అఫిడవిట్లో పేర్కొన్న ఈ భారీ ఆస్తుల వివరాలు ప్రత్యర్థి పార్టీలకు ఒక హెచ్చరిక లాంటివి. సామాన్య నేపథ్యం నుంచి వచ్చి అగ్ర హీరోగా ఎదిగి 100 కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించిన విజయ్ కథ స్ఫూర్తిదాయకం. అయితే ఈ ఆస్తుల లెక్కలు ఇప్పుడు రాజకీయ విమర్శలకు కూడా దారితీస్తున్నాయి. కానీ విజయ్ అభిమానులు మాత్రం తమ దళపతి సంపాదన చూసి మురిసిపోతున్నారు. ఈ ఆస్తుల వివరాలతో తన పారదర్శకతను నిరూపించుకున్నారు విజయ్. ప్రజల తీర్పు ఎలా ఉండబోతుందన్నదే మిగిలి ఉన్న అసలైన ప్రశ్న. తమిళనాడు పొలిటికల్ వేవ్ దళపతిని ఎక్కడకు తీసుకెళ్తుందో, సినీ ఇండస్ట్రీ నుంచి అసెంబ్లీకి సాగే విజయ్ ప్రయాణం ఎలా ఉండబోతోందో వేచి చూడాలి.